Hello guys, welcome back to Nextops Videos channel. Last week video lo Azure DevOps Labs lo automation testing with Selenium and Azure DevOps ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఈ వీక్ వీడియోలో Azure DevOps Labs లో ఇంటిగ్రేషన్ ఆఫ్ Jenkins with Azure DevOps ఎలా చేయాలో తెలుసుకుందాం. Jenkins కూడా సిమిలర్ టు Azure DevOps అనేటటువంటి విషయాన్ని మనం ఫస్ట్ వీడియోలో చూసాం. ఒకవేళ మీరు చూడకపోతే వెనక్కి వెళ్ళి ఫస్ట్ వీడియో ఒకసారి చూడండి. సో జెన్కిన్స్ కి అజూర్ డెవాప్స్ కి ఉన్నటువంటి ప్రైమరీ డిఫరెన్సెస్ ఏమున్నాయో మీకు అర్థం అవుతుంది. అట్ ద సేమ్ టైమ్, if you haven't subscribed to my channel yet, please go ahead and do it now and also click on the bell icon to receive the notifications when I publish a new video into the channel. Let's move on. ఎప్పటిలాగానే quote of the week. Some people want it to happen. Some people wish it would happen. Others make it happen. కొంతమంది చేద్దామని అనుకుంటారు, కొంతమంది చేస్తే బాగుండు అనుకుంటారు, కొంతమంది చేస్తారు. సో we should be in the category of making it happen people, right? So let's get started. As every project, ఈ ప్రాజెక్ట్ లో కూడా మనకి రెగ్యులర్ స్టెప్స్ ఉన్నాయి. సో preparing the infrastructure is the first step that we are going to perform. ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దెన్ we will move on with the pipeline setup. సో దీనికి మనకి ఏం కావాలి అంటే, మనం జెన్కిన్స్ని అజూర్ పైప్లైన్స్లోకి ఇంటిగ్రేట్ చేస్తున్నాం. వై షుడెంట్ వి యూజ్ వన్ ఆఫ్ ది బోత్ టెక్నాలజీస్? అంటే జెన్కిన్స్ అయినా వాడచ్చు, లేకపోతే అజూర్ పైప్లైన్స్ అయినా వాడచ్చు. వై షుడ్ వీ నీడ్ టు ఇంటిగ్రేట్ అంటే, కొన్ని సందర్భాల్లో కొన్ని కంపెనీస్ వాళ్ళ పైప్లైన్స్ని ఆల్రెడీ జెన్కిన్స్లో ఎస్టాబ్లిష్ చేసుకుని ఉంటారు. జెన్కిన్స్లో ఉండేటటువంటి ఒకే ఒక ప్రాబ్లం ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎ రోబస్ట్ టూల్, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఓపెన్ సోర్స్, యూ కెన్ సెట్ ఇట్ అప్ బై యువర్ సెల్ఫ్, బట్ దాంట్లో ఇంటిగ్రేషన్ కొంచెం కష్టమైన పని. సో యాజ్ ఐ మెన్షన్, మనం ఆల్రెడీ కనుక జెన్కిన్ పైప్లైన్స్ని కనుక సెటప్ చేసుకుని ఉంటే, వాటిని ఇప్పుడు వచ్చినటువంటి అజూర్ పైప్లైన్స్ తోటి ఎలా మనం ఇంటిగ్రేట్ చేస్తాం అంటే, జెన్కిన్ పైప్లైన్ని మనం ట్రిగ్గర్ చేయొచ్చు. సో ఆ ట్రిగ్గర్ చేసేది యాక్చువల్లీ యాజ్ యూజువల్గా గిట్హబ్లో రిపాజిటరీలో చేంజెస్ మోడిఫికేషన్స్ జరిగిన ట్రిగ్గర్ అవుతుంది. బట్ వెన్ ఇట్ కంపేర్ టు అజూర్ పైప్లైన్, ఆ ఇంటిగ్రేషన్ అనేది ఇట్ ల్యాక్ ఆఫ్ ఎ స్మాల్ థింగ్. బట్ అజూర్ పైప్లైన్స్లో అలా కాదు. అజూర్ రెపోజ్లో ఏ మోడిఫికేషన్స్ జరిగినా ఇమీడియట్గా పైప్లైన్ ట్రిగ్గర్ అయిపోతుంది. సో ఈ అడ్వాంటేజెస్ని మనం మన ప్రాజెక్ట్లోకి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉన్నటువంటి జెన్కిన్స్ పైప్లైన్ని అజూర్ పైప్లైన్ తోటి, అజూర్ డెవాప్స్ తోటి ఎలా ట్రిగ్గర్ చేయాలనేది ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. మనకి ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చాలా సందర్భాల్లో మనకి రియల్ టైంలో కనిపించేటటువంటి ప్రాజెక్ట్ ఇది, ఆ కాన్సెప్ట్ ఇది, రైట్? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికోసం మనకి ఏం కావాలి అంటే, యాజ్ యూజువల్గా మనకు ఉన్నటువంటి రీసోర్స్ గ్రూప్లో నేను ఒక వర్చువల్ మిషన్ని క్రియేట్ చేస్తున్నాను, విచ్ యాక్ట్స్ యాజ్ అన్ జెన్కిన్స్ సర్వర్. అండ్ దీంతో నేను అచీవ్ చేసేది ఏంటి అంటే, మనం ఆల్రెడీ ల్యాబ్ 2లో జావా అప్లికేషన్ని అజూర్ డెవాప్స్తో ఎలా డిప్లాయ్ చేయాలనే విషయాన్ని తెలుసుకున్నాం. సో దాంట్లో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడామో జావా అప్లికేషన్ని హోస్ట్ చేయడానికి వెబ్ యాప్, జావా డేటాబేస్ని హోస్ట్ చేయడానికి MySQL, సేమ్ అవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ కూడా వాడుతున్నాను. Along with that, we need a Jenkins server also. So I'm going to create a new VM within my resource group. So I'm going to search Jenkins Bitnami version. It's a pre-packaged template anamata. Bitnami ane company actual ga manaki template ni provide chestundi. So take this one. Indulo meeru annitiki okate names untayi. Jenkins packaged by Bitnami, Jenkins packaged by Bitnami, and Jenkins packaged by Bitnami. But if you look at it, it's a virtual machine, it's a container app. There's a difference. So let's go ahead and take the VM version. It's free of cost. So mana resource group lo, I'm going to name it as Nextops Jenkins, and East US లో సెటప్ చేద్దాం అనుకుంటున్నాను దీన్ని, ఎందుకంటే మన డిప్లాయ్మెంట్స్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ద ఈస్ట్ యూఎస్ ఓన్లీ. వాట్ ఎవర్ థింగ్స్ దట్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఆల్రెడీ, ఏవైతే సెలెక్ట్ అయి ఉన్నాయో వాటిని అట్లా వదిలేసేయండి. అండ్ ఇన్ దిస్ కేస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూస్ SSH keys to log into this machine. It's a Linux based operating system basically.
లినక్స్ బేస్డ్ మిషన్ అనమాట. సో నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ వాడుతున్నాను ఫర్ ద సేక్ ఆఫ్ ఈజీనెస్ టు కనెక్ట్ టు ద మెషిన్ అండ్ ఆల్. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ మై యూజర్ నేమ్ అండ్ password. Okay. సో ఈ వర్చువల్ మెషిన్‌ని డిప్లాయ్ చేసిన తర్వాత మనకి సర్వర్‌కి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. హౌ థట్ ఈస్ అండ్ ఏం చేస్తాం మనం ఈ వర్చువల్ మెషిన్‌లోకెళ్ళిన తర్వాత. దీనికి పబ్లిక్ ఐపీ కూడా అసైన్ చేశాను. అలాగే ఎన్ఎస్జీ అసైన్ అవుతుంది. దాంట్లో ఎస్ఎస్హెచ్ పోర్ట్ ఎనేబుల్ అవుతుంది. అండ్ మనం డిఫాల్ట్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని వి ఆర్ గోయింగ్ టు డిప్లాయ్ దిస్ వీఎం. అండ్ ఈ వీఎంఏ మనకి జెన్కిన్స్ సర్వర్ కింద పనిచేస్తుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ దిస్ టు బి ఫినిష్డ్. సో ఇది జరుగుతుండగా నేను వీడియో పాస్ చేసి once it is done I'll resume the video. Meanwhile, if you haven't subscribed already, please go ahead and subscribe to not to miss out any of these interesting videos about Azure DevOps and Terraform and other concepts also. Right. So I'm just going to create this and deployment ni submit chesi video ni pass chestanu. Once it is done, I'll come back and resume the video. Okay, so the VM is ready now with all the configuration and everything. మనం ఈ VM దగ్గరికి వెళ్ళి యాక్చువల్గా ఐపీ అడ్రస్ తీసుకుని we need to run a command here. అంటే ఇప్పుడు ఈ VMకి కనెక్ట్ అయ్యి మనం దీంట్లో ఉన్నటువంటి జెన్కిన్స్ని కాన్ఫిగర్ చేసుకోవాలి. ఫస్ట్ జెన్కిన్స్ ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్ అయిపోయింది. ఇట్స్ డెబియన్ లైనక్స్ 10.11 వెర్షన్. దానిలో మనకి జెన్కిన్స్ ప్రీ ఇన్స్టాల్ అయిపోయి ఉంది. సో దీనికి కనెక్ట్ అవ్వాలంటే పుట్టి టూల్ని యూజ్ చేయొచ్చు. ఎస్ఎస్హెచ్ తీసుకుని అక్కడి నుంచి మనం ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ వాడుతున్నామో ఆ యూజర్ నేమ్ తోటి మనం కనెక్ట్ అవ్వచ్చు. దట్ ఈస్ పాసిబుల్. బట్ అదర్ దాన్ దాట్ దెర్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్ మెథడ్ ఆఫ్ కనెక్టింగ్ టు ద మెషిన్ ఆల్సో. సో పుట్టి ఈఎక్సీ మీకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటాయి మీ సిస్టంలో. దాన్ని మీరు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్లో పాత్లో కాన్ఫిగర్ చేసుకుంటే పుట్టి ఎక్కడి నుంచి అయినా సరే మీరు రన్ చేయొచ్చు. సో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే putty.exe-ssh capital L -L అండ్ 8080 పోర్ట్ లోకల్ హోస్ట్ 8080 పోర్ట్‌కి మనం కనెక్ట్ అవుతున్నాం. ఈ కమాండ్ ఏం చేస్తుంది అంటే చెప్తాను ఇప్పుడు. సో యాక్చువల్‌గా ఈ మెషిన్‌లో జెన్కిన్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయి ఉంది కాబట్టి ఆ మెషిన్ లోపల లోకల్ హోస్ట్ 8080 పోర్ట్‌లో జెన్కిన్స్ రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే పుట్టి ద్వారా ఈ మెషిన్‌కి కనెక్ట్ అయ్యి అక్కడ రన్ అవుతున్న 8080 పోర్ట్‌ని మన ల్యాప్‌టాప్ మెషిన్‌లోకి మ్యాప్ చేస్తున్నాం అనమాట. సో జెన్కిన్స్ అనేటటువంటి ఆ వెబ్ అప్లికేషన్‌ని మనం ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా యాక్సెస్ చేసుకోవడానికి కుదురుతుంది. సో ఎప్పుడైతే నేను ఈ కమాండ్‌ని ఇష్యూ చేశానో నాకు ఇక్కడ ఇమ్మీడియేట్‌లీ పుట్టి ఓపెన్ అయింది సెపరేట్ విండోలో. లెట్ మీ ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్ అండ్ ఆల్ so that it will be visible a little bit. Change the font size to 14 maybe would be better. So ఇది పుట్టి విండో. ఇందులో నేను ఏదైతే పాస్వర్డ్ కాన్ఫిగర్ చేసుకున్నానో డిప్లాయ్‌మెంట్ టైమ్‌లో నా మెషిన్‌కి ఆ పాస్వర్డ్ ఇస్తున్నాను. అండ్ దట్ మేకింగ్ మీ టు లాగిన్. అంటే నేను ఇప్పుడు ఈ లినక్స్ మెషిన్‌కి నా ల్యాప్‌టాప్ నుంచి ఈ పోర్ట్ తోటి మ్యాపింగ్ కూడా చేసుకున్నాను. పుట్టితోటి కనెక్ట్ అయ్యాను. 8080 పోర్ట్‌ని మ్యాపింగ్ కూడా చేసుకోగలిగాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కమాండ్ ఇష్యూ చేయడం వల్ల మీరు ఆ రన్ అవుతున్న జెన్కిన్స్ సర్వీస్‌ని లోకల్ హోస్ట్ 8080 అని చెప్పి మీ మెషిన్‌లో యాక్సెస్ చేసుకోగలుగుతారు. ఏది రిమోట్‌లో ఆ మెషిన్‌లో రన్ అవుతున్నటువంటి సర్వీస్‌ని. ఆఫ్ కోర్స్ దీనికి బై డిఫాల్ట్‌గా ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ జనరేట్ చేస్తుంది ఆ టెంప్లేట్. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్‌ని మనం ఫెచ్ చేసుకోవచ్చు. ఎలా ఫెచ్ చేయొచ్చు అంటే sudo cat /homeలో బిట్నామీ అనే ఫోల్డర్‌లో బిట్నామీ క్రెడెన్షియల్స్ అనే ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్‌లో ఉన్నటువంటి క్రెడెన్షియల్సే ఈ జెన్కిన్ అప్లికేషన్‌కి లాగిన్ అవ్వడానికి ఉపయోగపడే క్రెడెన్షియల్. యూజర్ నేమ్ వచ్చి యూజర్, పాస్వర్డ్ వచ్చి రాండమ్‌గా జనరేట్ అయినటువంటి పాస్వర్డ్. సో యూజర్ ఇది, పాస్వర్డ్ ఇది. సైన్ ఇన్. సో ఇప్పుడు మనం సక్సెస్‌ఫుల్‌గా జెన్కిన్స్ ఎన్విరాన్మెంట్‌లోకి లాగిన్ అయ్యాం. ఈ స్టెప్ తర్వాత మనకు కావాల్సింది ఏంటి అంటే మనం ఇక్కడికి ఒక విధంగా చెప్పాలంటే మనం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రిపరేషన్ యాక్టివిటీని ఫినిష్ చేసుకున్నట్టే. సో నౌ లెట్స్ గో అహెడ్ అండ్ ప్రిపేర్ అవర్ సోర్స్ కోడ్ రిపాజిటరీ. సో సోర్స్ కోడ్ రిపాజిటరీ క్రియేట్ చేయాలంటే ఆబ్వియస్లీ మనకి మన గిట్‌హబ్ రిపాజిటరీ ఉంది. దాంట్లో నేను మైషటిల్ అనేటటువంటి
కోడ్‌నే తీసుకుంటున్నాను. సో, ఇక్కడ ఇది క్లోన్ చేస్తున్నా పబ్లిక్ రిపాజిటరీ కాబట్టి. దీన్ని కాపీ చేశాను యూఆర్ఎల్‌ని. దాన్ని నేను మన మై షటిల్ అనేటటువంటి ప్రాజెక్ట్‌లోకి క్రియేట్ చేసుకొని, పబ్లిక్ రిపాజిటరీ కింద ఎంప్టీ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి, ఇందులో ఉన్నటువంటి అజూర్ రెపోస్‌లోకి నేను ఈ పర్టిక్యులర్ కోడ్‌ని ఇంపోర్ట్ చేస్తున్నాను. సో, ప్రిపరేషన్ ఆఫ్ సోర్స్ కోడ్ రిపాజిటరీ ప్రీవియస్ ప్రాజెక్ట్స్‌లో ఎలా అయితే చేసామో అలాగే మనం చేసుకోవచ్చు. సో, ఇంపోర్ట్ ఎ రిపాజిటరీ, గివ్ ద గిట్‌హబ్ యూఆర్ఎల్ అండ్ దెన్ పబ్లిక్ రిపాజిటరీ కాబట్టి అథెంటికేషన్ అక్కర్లేదు. అండ్ ఇంపోర్ట్ అంటే ఆటోమేటిక్‌గా ఇక్కడికి ఇంపోర్ట్ అయిపోతుంది. సో, ఇంపోర్ట్ అయిపోయినటువంటి ఈ కోడ్‌ని మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, మన జెన్కిన్స్‌కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎందుకంటే సోర్స్ కోడ్ రీడ్ చేయాలి కదా పైప్‌లైన్ మరి. జెన్కిన్స్‌లో ఉన్నటువంటి పైప్‌లైను మన దగ్గర ఉన్నటువంటి సోర్స్ కోడ్ రిపాజిటరీలో ఉన్నటువంటి మన అజూర్ రెపోస్‌లో ఉన్నటువంటి రిపోలోంచి ఈ కోడ్‌ని రీడ్ చేసి దీనితోటి బిల్డ్ ప్రాసెస్‌ని రన్ చేయాలి జెన్కిన్స్. సో, అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే మనం జెన్కిన్స్ ఎన్విరాన్మెంట్‌ని ప్రిపేర్ చేద్దాం. సో, వాట్ హ్యాపెండ్ ఈస్ సెకండ్ థింగ్ దట్ ఈస్ ప్రిపేర్ సోర్స్ కోడ్ రిపాజిటరీ ఈస్ డన్. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, మనం జెన్కిన్స్‌లో బిల్డ్ పైప్‌లైన్‌ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ ఎ బిల్డ్ పైప్‌లైన్. సో, లెట్స్ గో బ్యాక్ టు జెన్కిన్స్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ మేనేజ్ జెన్కిన్స్ అని చెప్పి, మేనేజ్ జెన్కిన్స్ పేజ్‌లో ప్లగిన్స్‌కెళ్ళి, ఈ ప్లగిన్స్‌లో కూడా మనం ఏం చేయాలి అంటే, ఒక 2 ప్లగిన్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. వీఎస్‌టీఎస్ ప్లగిన్స్ ఆర్ వాట్ డు యూ కాల్ దెమ్ యాస్ విజువల్ స్టూడియో టీమ్ సర్వర్ ఫౌండేషన్‌కి సంబంధించినటువంటి ప్లగిన్స్ అన్నమాట. సో, అవైలబుల్ అని చెప్పి ఈ ట్యాబ్‌లో మనం సెర్చ్ చేస్తే వీఎస్ టీమ్ మనకి ప్లగిన్స్ దొరుకుతాయి. సో, దీన్ని టిక్ చేసి ఇన్‌స్టాల్ వితౌట్ రీస్టార్ట్. సో, ఈ ప్లగిన్ ఇన్‌స్టాల్ అవుతుంది. దిస్ ఈస్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అజూర్ పైప్‌లైన్స్ అండ్ జెన్కిన్స్. అజూర్ పైప్‌లైన్స్‌లో ఈ ప్లగిన్స్ అన్నీ నేటివ్‌గా ఇన్‌స్టాల్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ మనకి మనం మాన్యుయల్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవాల్సొస్తుంది. సో, గో బ్యాక్ టు ప్లగిన్స్ అగైన్ అండ్ దెన్ అవైలబుల్ ట్యాబ్‌కెళ్ళి ఇక్కడ మావెన్ రిలేటెడ్‌గా ఉన్నటువంటి ప్లగిన్‌ని కూడా ఇన్‌స్టాల్ చేసుకోవాలి మనం. మావెన్ ఇంటిగ్రేషన్ బిల్డ్ టూల్ అది. జావా ప్రాజెక్ట్ కాబట్టి. ఇన్‌స్టాల్ వితౌట్ రీస్టార్ట్ అండ్ వీఎస్‌టీఎస్ వీఎస్ టీమ్ సర్వీసెస్ కంటిన్యూయస్ డిప్లాయ్‌మెంట్ ఇన్‌స్టాల్ అయింది. మావెన్ కూడా ఇంటిగ్రేట్ అయింది. సో, గో బ్యాక్ టు ఈ 2 ప్లగిన్స్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత గో బ్యాక్ టు జెన్కిన్స్ అడ్మినిస్ట్రేషన్ పేజ్. ఇక్కడ ఈ వార్నింగ్స్ అన్ని ఇగ్నోర్ చేయండి. ఇట్స్ ఓకే. యూ కెన్ ఇగ్నోర్ దెమ్. అండ్ దెన్ గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్‌లో మనం మావెన్ ఏ వెర్షన్ ఆఫ్ మావెన్ ఈ ప్రాజెక్ట్‌కి వాడాలనుకుంటున్నామో ఆ పర్టిక్యులర్ మావెన్ వెర్షన్‌ని ఇక్కడ మెన్షన్ చేయాలి. సో, మావెన్ అని చెప్పి మావెన్ ఈ ప్రాజెక్ట్‌కి సరిపడేటటువంటి మావెన్ వెర్షన్ 3.5. సో, సెలెక్ట్ 3.5.0 యాస్ ద మావెన్ వెర్షన్ అండ్ దెన్ క్లిక్ ఆన్ సేవ్. సో థట్ మావెన్ 3.5 ఈ ప్లాట్‌ఫార్మ్ మెషిన్‌లోకి ఇన్‌స్టాల్ అవుతుంది. లెట్స్ గో బ్యాక్ అండ్ చెక్ వన్ మోర్ టైమ్ వెదర్ మావెన్ ఈస్ కరెక్ట్‌లీ ఇన్‌స్టాల్డ్ ఆర్ నాట్. మావెన్ ఎనేబుల్ అయిందా లేదా అనేది. మావెన్ ఇన్‌స్టలేషన్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకుంటే 3.50 మనకు కావాల్సినటువంటి మావెన్ ఇన్‌స్టాల్ అయిపోయింది. అండ్ నౌ లెట్స్ గో అహెడ్ అండ్ క్రియేట్ అవర్ బిల్డ్ పైప్‌లైన్. ఫస్ట్ పైప్‌లైన్‌ని క్రియేట్ చేద్దాం. ఇదంతా ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? నా లోకల్ మెషిన్‌లో కాదు. అజూర్‌లో మనం డిప్లాయ్ చేసుకున్న వీఎంలో జరుగుతుంది. ఎందుకంటే మనం పుట్టి కమాండ్‌ని యూజ్ చేసి అక్కడ మెషిన్‌లో రన్ అవుతున్నటువంటి లోకల్ హోస్ట్ వెబ్‌సైట్ పోర్ట్ 8080ని నా ల్యాప్‌టాప్ మెషిన్‌కి మ్యాప్ చేశాను యూజింగ్ దిస్ కమాండ్. సో, వాటెవర్ ఐయామ్ డూయింగ్ ఇట్ ఇన్‌సైడ్ దిస్ మెషిన్. జెన్కిన్స్ సర్వర్‌లో చేస్తున్నాను అన్నమాట. సో, ఇక్కడికి మనకి జెన్కిన్స్ సర్వర్ సెటప్ కంప్లీట్ అయింది. లెట్స్ గో అహెడ్ అండ్ క్రియేట్ న్యూ ఐటెమ్ అండ్ క్రియేట్ ద బిల్డ్ పైప్‌లైన్. విల్ నేమ్ ఇట్ యాస్ మై షటిల్. అండ్ ఇది మావెన్ ప్రాజెక్ట్. సో, లెట్స్ గో అహెడ్ అండ్ సెలెక్ట్ థాట్. దానికి ఏమేమి ఆప్షన్స్ ఉండాలనేది ఇప్పుడు మనం కాన్ఫిగర్ చేద్దాం నెక్స్ట్. అంటే జెన్కిన్స్‌లో పైప్‌లైన్ క్రియేట్ చేయాలంటే ఇలా క్రియేట్ చేస్తారనమాట. సో, డిఫాల్ట్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఎనీ డిస్క్రిప్షన్ యూ కెన్ రైట్ అండ్ సోర్స్ కోడ్ ఎక్కడుంది మనకి? గిట్‌హబ్‌లో ఉంది. గిట్‌హబ్‌లో అంటే గిట్ బేస్డ్ రిపాజిటరీ అది. బట్ యాక్చువల్లీ ఎక్కడుంది? ఐదర్ యూ కెన్ టేక్ దిస్ యూఆర్ఎల్ ఆర్ యూ కెన్ టేక్ దిస్ యూఆర్ఎల్ ఆల్సో. మనం ఎలాగో రిపాజిటరీలోకి ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి క్లోన్ అని చెప్పి మనం సెలెక్ట్ చేసి జనరేట్ గిట్ క్రెడెన్షియల్స్ అని మనం ఈ యూఆర్ఎల్‌ని తీసుకొని ఇక్కడ మన 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 కాన్ఫిగరేషన్ పేజ్‌లో రిపాజిటరీ యూఆర్ఎల్ ఇచ్చి ఇక్కడ క్రెడెన్షియల్స్‌ని యాడ్ చేయాలి. ఏవైతే క్రెడెన్షియల్స్ మనం ఇప్పుడు జనరేట్ చేసుకున్నామో రిపాజిటరీలో ఆ క్రెడెన్షియల్స్‌ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో, ఈ క్రెడెన్షియల్స్ ఎప్పుడూ కూడా
ఒక్కసారే కనపడతాయి. తర్వాత మళ్ళీ కనపడవు. వోంట్ బి స్టో వి డోంట్ స్టోర్ ఇట్ అండ్ యూ వోంట్ బి ఏబుల్ టు సీ ఇట్ అగైన్. మళ్ళీ కావాలంటే మళ్ళీ జనరేట్ చేసుకోవడమే తప్ప ప్రీవియస్ క్రెడెన్షియల్స్ మళ్ళీ మళ్ళీ కనపడవు. సో, వాట్ ఎవర్ ద క్రెడెన్షియల్స్ వి హావ్ జనరేటెడ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాము గ్లోబల్ క్రెడెన్షియల్స్ లాగా. అంటే గ్లోబల్ క్రెడెన్షియల్స్ అంటే ఏంటంటే ఎక్కడ నుంచైనా సరే ఈ క్రెడెన్షియల్స్‌ని వాడొచ్చు. బట్ ఈ రిపోజిటరీ కనెక్ట్ అవ్వడానికి మనం అజూర్ రిపోజిటరీలో ఉన్నటువంటి రిపోజిటరీకి కనెక్ట్ అవ్వడానికి మనం వాడుతున్నటువంటి క్రెడెన్షియల్స్ ఇవి. ఇవి చేసిన తర్వాత క్రెడెన్షియల్స్‌ని యాడ్ చేసిన తర్వాత వి కెన్ మూవ్ ఆన్ విత్ ద బిల్డ్ స్టెప్స్ అన్నమాట. బిల్డ్ స్టెప్స్‌లో యాజ్ యూజువల్‌గా రిపోజిటరీలో ఏముంటుంది? పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ మెయిన్ కదా! ఇది కదా! ఈ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్. దీన్ని రీడ్ చేసి దీంట్లో ఉన్నటువంటి పామ్ డాట్ ఎక్స్ఎంఎల్‌ని యూజ్ చేసి మావెన్ బిల్డ్ కమాండ్స్‌ని రన్ చేసుకోమని చెప్తున్నాం. మావెన్ బిల్డ్ కమాండ్‌లో మనం వాడే కమాండ్ ఏంటి అంటే ప్యాకేజ్ కమాండ్. ఇవి నేను జావా ప్రాజెక్ట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మావెన్ కమాండ్స్ ఎలా ఉంటాయి? ఏమేం పారామీటర్స్ పాస్ చేస్తాము అని. అదే విధంగా మావెన్ తోటి జావా ప్రాజెక్ట్‌ని అజూర్ డెవాప్స్‌లో చెప్పినప్పుడు దానికి పారామీటర్స్ ఏమేం పాస్ చేస్తాం అవి కూడా చెప్పాను. డీస్కిప్ ఐటీస్ అని సమ్ కైండ్ ఆఫ్ పారామీటర్స్ చెప్పాను. సో, అలాగే దీనికి కూడా కొన్ని యూనిట్ టెస్ట్‌లు ఉంటాయి. వాటిని మనం ఈ పారామీటర్ తోటి పాస్ చేస్తున్నామన్నమాట. ఫేర్స్ టెస్ట్ అండ్ సింపుల్ టెస్ట్. ఇవి టెస్ట్‌లు ఇవి. బిల్డ్ ప్రాసెస్‌తో పాటు చేయమని చెప్తున్నటువంటి టెస్ట్‌లన్నమాట ఇవి. ఈ 2 టెస్ట్‌లని మనం ఇక్కడ ఇన్ఫార్మ్ చేసాం. తర్వాత బిల్డ్ కంప్లీట్ అయిన తర్వాత వాట్ వి నీడ్ టు డూ యాడ్ పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ అని చెప్పి ఆర్కైవ్ ద ఆర్టిఫాక్ట్స్. అంటే బిల్డ్ రన్ అవుతోంది. ఇక్కడ జరుగుతోంది ఏంటి అంటే కోడ్ ఏమో మన అజూర్ రిపోజిటరీలో ఉంది. బిల్డ్ పైప్‌లైన్ ఏమో మన జెన్కిన్స్ సర్వర్‌లో రన్ అవుతుంది. కానీ కోడ్‌లో మోడిఫికేషన్స్ జరిగినప్పుడు ఈ జెన్కిన్స్‌కి అప్డేట్ రాదు. బికాస్ దేర్ ఈస్ నో కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ కాన్ఫిగర్డ్ యాస్ సచ్ సో ఫార్ ఇన్ దిస్ కేస్. ఇంకా మనం కాన్ఫిగర్ చేయలేదు. కాన్ఫిగర్ చేయడానికి కూడా మనకి చాయిసెస్ ఉంటాయి జెన్కిన్స్‌లో. బట్ ఇన్ దిస్ కేస్ వి హావెంట్ కాన్ఫిగర్డ్ ఎనీ కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్. అంటే కోడ్‌లో మోడిఫికేషన్స్ జరిగితే బిల్డ్ పైప్‌లైన్ రన్ అవ్వాలనేటటువంటి ఇంటిగ్రేషన్ లేదు ఇంకా ప్రస్తుతానికి. మనం మాన్యుయల్‌గానే ట్రిగ్గర్ చేసుకోవాలి. సో, సోర్స్ కోడ్‌నేమో అజూర్ రిపోజిటరీస్ నుంచి తెచ్చుకొని, బిల్డ్ పైప్‌లైన్‌నేమో జెన్కిన్స్ రన్ చేస్తుంది. రన్ చేసిన తర్వాత అల్టిమేట్‌గా మనకి కొన్ని ఆర్టిఫాక్ట్స్ ప్రొడ్యూస్ అవుతాయిగా అవుట్‌పుట్స్ బిల్డ్ పైప్‌లైన్ నుంచి. సో, ఆ ఆర్టిఫాక్ట్స్ ఏంటి అంటే టార్గెట్ అనే ఫోల్డర్‌లోకి ఆర్టిఫాక్ట్స్ పడతాయి. మనం మావెన్ ప్రాజెక్ట్స్‌ని చేసినప్పుడు. అది మనం జావా దాంట్లో చూసాం. ఒకవేళ మీరు చూసుండకపోతే జావా ప్రాజెక్ట్ వీడియో కూడా ఒకసారి చూడండి. చాలా హెల్ప్‌ఫుల్ దీనికి ఈ పర్టిక్యులర్ సినారియోకి. బికాస్ దిస్ ఈస్ ఎ జావా ప్రాజెక్ట్. ప్రొడ్యూస్ అయిన ఆర్టిఫాక్ట్స్‌లో డాట్ వార్ ఎక్స్‌టెన్షన్ తోటి డాట్ ఎస్‌క్యూఎల్ ఎక్స్‌టెన్షన్ తోటి ఉన్నటువంటి ఫైల్స్‌ని మాత్రమే ఎక్స్‌ట్రాక్ట్ చేసి తెచ్చుకోమని చెప్తున్నాం అన్నమాట. తెచ్చుకున్న తర్వాత బిల్డ్ పైప్‌లైన్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయింది. మనం ఏం చేసామంటే సోర్స్ కోడ్ యాడ్ చేసాం. తర్వాత మనం ఏం చేసామంటే ఆహ్, బిల్డ్ స్టెప్స్ రాసాం. పామ్ డాట్ ఎక్స్ఎంఎల్‌ని రీడ్ చేసి ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్పాం. ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆహ్, టార్గెట్ ఫోల్డర్‌లో బయటకొచ్చినటువంటి వార్ ఫైల్స్‌ని, ఎస్‌క్యూఎల్ ఫైల్స్‌ని కూడా రెండిటిని కూడా తెచ్చుకోమని చెప్తున్నాం. జస్ట్ గివ్ ఎ స్పేస్ హియర్. సో దట్ ఏమవుతుందంటే ఆర్టిఫాక్ట్‌లో ప్రొడ్యూస్ అయినటువంటి ఈ ఎక్స్‌టెన్షన్స్‌తో ఉన్నటువంటి ఫైల్స్‌ని బయటికి తెచ్చుకుంటాం. సో సేవ్. జెన్కిన్స్‌లో బిల్డ్ పైప్‌లైన్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయింది. అంటే ఒక ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్ చేసాం మనం ఇక్కడ. సో ఈ ప్రాజెక్ట్‌ని మోడిఫికేషన్స్ ఏమన్నా ఉంటే మళ్ళీ మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు ఇఫ్ నెసెసరీ. ఇఫ్ దేర్ ఆర్ నో మోడిఫికేషన్స్ యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ యూ కెన్ రన్ దిస్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్. సో డాష్‌బోర్డ్‌కొచ్చేసి మనకున్నటువంటి మై షటిల్ ప్రాజెక్ట్‌ని ఒకసారి మనం రన్ నౌ అని చెప్పి, బిల్డ్ నౌ అని చెప్పి బిల్డ్ చేయొచ్చు. లేదంటే ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌కెళ్ళి బిల్డ్ నౌ అంటే బిల్డ్ ఆపరేషన్ రన్ అవుతుంది. ఎక్కడ రన్ అవుతుంది? అజూర్‌లో మనం క్రియేట్ చేసినటువంటి వర్చువల్ మెషిన్ లోపల బిల్డ్ రన్ అవుతుంది. సో బిల్డ్ ఇనిషియేట్ అయింది అండ్ కన్సోల్ అవుట్‌పుట్ ఇక్కడ చూడొచ్చు మనం జెన్కిన్స్‌లో. సో రిపోజిటరీ మన అజూర్ రిపోజ్ నుంచి మనం ఇచ్చిన క్రెడెన్షియల్స్ తోటి కోడ్ మొత్తాన్ని చెక్ ఇన్ చేసుకొని, ఆ కోడ్ తోటి మన మావెన్ కమాండ్‌ని ఎగ్జిక్యూట్ చేసింది ఇక్కడ. సో రిపోజిటరీ నుంచి అలాగే మావెన్ రిపోజిటరీ నుంచి అవసరమైనటువంటి లైబ్రరీస్ అన్నిటిని, డిపెండెన్సీ లైబ్రరీస్ అన్నిటిని డౌన్‌లోడ్ చేసుకుంటుంది. అల్టిమేట్‌లీ బిల్డ్ అంతా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిన తర్వాత మనకిక్కడ రిజల్ట్ పబ్లిష్ అవుతుంది. సో రిజల్ట్ పబ్లిష్ అయిన తర్వాత మనకి ఆర్టిఫాక్ట్స్ అవుట్‌పుట్ కింద వస్తాయన్నమాట. సో టెస్ట్ రన్స్ రన్ అయినాయి. 3 రన్స్ రన్ అయినాయి.
టెస్ట్ రన్స్ అవి సక్సెస్ఫుల్గా రన్ అయినాయి. అండ్ ఇదిగో బయటికి ఒక వార్ ఫైల్ ఒకటి, ఒక డాట్ ఎస్క్యూఎల్ ఫైల్ ఒకటి బయటకు వస్తాయి అనమాట. బిల్డ్ సక్సెస్. ఒకసారి మనం అవుట్పుట్ చూస్తే ఇక్కడ ఏం చేసింది, సేమ్ అజూర్ డెవాప్స్లో ఎలా అయితే జరుగుతుందో అలాగే జరుగుతుంది ఇక్కడ కూడా. అది పోయి రిపాజిటరీ, మన అజూర్ రిపాజిటరీ నుంచి కోడ్ చెక్ ఇన్ చేసుకుంది, ఎస్క్యూఎల్ డిబి స్క్రిప్ట్స్ని అండ్ వాటిని అన్నింటినీ తెచ్చుకుంది, అండ్ డిపెండెన్సీస్ని డౌన్లోడ్ చేసుకుంది. ఫైనల్గా ఇక్కడ ఎక్కడో ఒక చోట మనం చూసాం, ఇదిగో maven హైఫన్ బి అండ్ pom.xml కమాండ్ వచ్చి ప్యాకేజ్ అండ్ ఇది టెస్ట్ ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయ్యి అల్టిమేట్గా మనకి ఏం చేసిందంటే ఆ ఆర్టిఫాక్ట్స్ని ప్రొడ్యూస్ చేసింది, డాట్ వార్ ఫైల్ని ఎస్క్యూఎల్ ఫైల్ని తీసుకుని. అండ్ ఆర్కైవింగ్ ఆర్టిఫాక్ట్స్ అని ఫినిష్డ్, జాబ్ సక్సెస్ అయింది. అంటే బిల్డ్ పైప్ లైన్ కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు బయటికి వెళ్ళి మళ్ళీ మనం స్టేటస్ చెక్ చేస్తే మనకి ఇగో 2 ఫైల్స్ బయటకు వచ్చాయి, బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ అని చెప్పి. అలాగే పైప్ లైన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో విత్ దిస్ స్టెప్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ బిల్డ్ పైప్ లైన్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మనకి అజూర్ డెవాప్స్ లాగా నెక్స్ట్ ఇది ట్రిగ్గర్ అవ్వాలి, ఏదైనా కోడ్ మోడిఫికేషన్ అయితే ట్రిగ్గర్ అవ్వాలనే కాన్ఫిగరేషన్ లేదు. ఇప్పుడు ఇక్కడ జరిగిన ఈ యాక్టివిటీ మొత్తాన్ని ఇక్కడ మనకి ఆర్టిఫాక్ట్స్ ప్రొడ్యూస్ అయినాయి. ఈ ఆర్టిఫాక్ట్స్ జెన్కిన్ సర్వర్లో ఉన్నాయి. దెన్ రిలీజ్ పైప్ లైన్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ మనం రిలీజ్ పైప్ లైన్ క్రియేట్ చేయాలంటే రిలీజ్ పైప్ లైన్కి మనం ఆ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ని హ్యాండ్ ఓవర్ చేయాలి ఇన్పుట్ కింద. సో మరి ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్టికులర్ ఆర్టిఫాక్ట్స్ని అజూర్ పైప్ లైన్స్లోకి ఎలా తీసుకొస్తాం? సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ నౌ మనం రిలీజ్ పైప్ లైన్ని అజూర్ డెవాప్స్లో క్రియేట్ చేస్తాం అన్నమాట. అలాగే దీన్ని కంప్లీట్ ఆటోమేట్ చేయడానికి ప్రతిసారి ఈ పర్టికులర్ బిల్డ్ జెన్కిన్స్లోనే రన్ అవుతుంది, బట్ దీన్ని అజూర్ పైప్ లైన్స్ నుంచే మనం కిక్ ఆఫ్ చేయడానికి మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ జెన్కిన్స్ని అజూర్ డెవాప్స్కి ఇంటిగ్రేట్ చేయబోతున్నాం అనమాట నెక్స్ట్. సో దానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం మన వర్చువల్ మిషన్కి వెళ్ళి, ఎందుకంటే జెన్కిన్స్ సర్వర్కి అజూర్ డెవాప్స్ కమ్యూనికేట్ అవ్వాలి కాబట్టి ఈ మిషన్కి వెళ్ళి దీనికి ఉన్నటువంటి ఎన్ఎస్జి సెట్టింగ్స్లో పోర్ట్ 8080ని అలౌ చేయాలి మనం. ఇది బయట నుంచి పోర్ట్ 8080 యాక్సెస్ అవ్వాలి. జెన్కిన్స్ 8080 పోర్ట్ మీద రన్ అవుతుంది. సో మనం పోర్ట్ 8080ని బయటికి అలౌ చేస్తాం అనమాట. ఇక్కడ అలౌ అని చెప్పి డిఫాల్ట్గా ఒక రూల్ని క్రియేట్ చేసి అలౌ చేస్తున్నాం. ఇది అలౌ చేసిన తర్వాత ఈ మిషన్కి అజూర్ పైప్ లైన్స్ ఆర్ అజూర్ డెవాప్స్ కమ్యూనికేట్ అవుతుంది. కమ్యూనికేట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి అంటే ప్రాజెక్ట్స్లో సర్వీస్ హుక్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ సర్వీస్ హుక్స్ తోటి మనం ఈ పర్టికులర్ సర్వర్ని కనెక్ట్ చేస్తాం మనం. సో దానికి మనం పోర్ట్ ఓపెన్ చేసాం బయట నుంచి ఈ మిషన్ మనకి కమ్యూనికేట్ అవ్వడానికి. అలాగే ఈ సర్వర్ మీద మనం ఏం చేయాలి అంటే మనం సర్వర్ సెట్టింగ్స్కి వెళ్ళి ఇక్కడ యూజర్ కాన్ఫిగరేషన్లో మనం ఒక టోకెన్ని యాడ్ చేస్తాం అనమాట కాన్ఫిగర్ దగ్గర. సో ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. ఇక్కడ యాడ్ న్యూ టోకెన్ అని చెప్పి అజూర్ డెవాప్స్ జనరేట్ న్యూ టోకెన్. దిస్ టోకెన్ ఈస్ ద పాస్వర్డ్. ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్ట్ అవ్వడానికంటే అజూర్ డెవాప్స్ నుంచి జెన్కిన్ సర్వర్కి కనెక్ట్ అవ్వడానికి బిల్డ్ పైప్ లైన్ని ట్రిగ్గర్ చేయడానికి. సో టోకెన్ని కాపీ చేశాను, పక్కన పెట్టుకున్నాను. అండ్ దెన్ అజూర్ డెవాప్స్కి వెళ్ళి అజూర్ డెవాప్స్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్లో మనం ఒక సర్వీస్ హుక్ని యాడ్ చేయాలి. ఇక్కడ సర్వీస్ హుక్ని ఎలా యాడ్ చేయాలో చెప్తాను. సో ఇక్కడ మనం క్రియేట్ సబ్స్క్రిప్షన్ అని చెప్పి మనం జెన్కిన్స్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఎప్పుడెప్పుడు మనకి రిలీజ్ పైప్ లైన్ ట్రిగ్గర్ అవ్వాలంటే జెన్కిన్స్లో బిల్డ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రిగ్గర్ అవ్వాలి కాబట్టి, ఆర్ ఎల్స్ వీ కెన్ ఆల్సో యూజ్ కోడ్ పుష్ అయినప్పుడు ట్రిగ్గర్ అవ్వాలి కాబట్టి. సో కోడ్లో ఏ మోడిఫికేషన్స్ జరిగినా సరే అజూర్ రెపోస్లో ఇమీడియట్గా బిల్డ్ పైప్ లైన్ ట్రిగ్గర్ అవ్వాలి. అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనేది ఇక్కడి నుంచి ఎనేబుల్ చేస్తున్నాం మనం. ఇక్కడ కోడ్ రిపాజిటరీ ఎక్కడుంది, అజూర్ డెవాప్స్లో ఉంది. సో కోడ్ ఎప్పుడైనా పుష్ చేస్తే ఇమీడియట్గా ఆ కోడ్ పుష్ ఏం చేస్తుందంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఎనేబుల్ చేసి జెన్కిన్ పైప్ లైన్స్ని ట్రిగ్గర్ చేస్తుంది. అది ఎలా జరుగుతుంది అనేది నెక్స్ట్ చూపిస్తాను నేను. సో ఇక్కడ రిపాజిటరీ వచ్చి మై షటిల్, బ్రాంచ్ వచ్చి మాస్టర్ బ్రాంచ్ ఆర్ ఎనీ బ్రాంచ్ టు దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్.
అండ్ ఏదైనా తీసుకోవచ్చు మనం ఇక్కడ. ఎనీ వుడ్ బి ద బెస్ట్. అండ్ జెన్కిన్స్ యూఆర్ఎల్. జెన్కిన్స్ యూఆర్ఎల్ అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే సర్వర్కి సంబంధించినటువంటి పబ్లిక్ ఐపి కోలన్ ఓకే, లెట్ మీ గో బ్యాక్ టు ద మెషిన్ ఓవర్వ్యూ పేజ్కి వెళ్ళి పబ్లిక్ ఐపి తీసుకుందాం ఇక్కడ. అండ్ దెన్ హెచ్టిటిపి //8080. ఇందాక మనం ఒక ఏపీఐ టోకెన్ని జనరేట్ చేసుకున్నాం కదా ఈ యూజర్ అని చెప్పి. సో యూజర్ నేమ్ వచ్చి యూజర్ అండ్ ఏపీఐ టోకెన్ వచ్చి ఏపీఐ. దీన్ని మనం సర్వీస్ హుక్ కింద ఇక్కడ కాన్ఫిగర్ చేసి వాట్ వీ కెన్ డూ, వీ కెన్ వ్యాలిడేట్ అనమాట, టెస్ట్ చేసుకోవచ్చు. టెస్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయింది అజూర్ డెవాప్స్ జెన్కిన్స్కి. సో రిక్వెస్ట్ వెళ్ళింది, రెస్పాన్స్ వచ్చింది అండ్ ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. సో వీఆర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ కనెక్ట్ నౌ. కనెక్ట్ చేసిన తర్వాత ఫినిష్ క్లిక్ చేసి, అంటే మనం ఇప్పుడు అజూర్ డెవాప్స్ నుంచి జెన్కిన్స్కి సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయి ఉన్నాం. సక్సెస్ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ కనెక్షన్. నెక్స్ట్ ద థింగ్ ఈస్ వాట్ వీ నీడ్ టు డూ అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ బిల్డ్ పైప్ లైన్ని కూడా మనం అజూర్ డెవాప్స్ నుంచే ట్రిగ్గర్ చేయొచ్చు. యాక్చువల్గా బిల్డ్ పైప్ లైన్ ఎక్కడ కాన్ఫిగర్ చేసుకున్నాం, జెన్కిన్స్లో కాన్ఫిగర్ చేసుకున్నాం. కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఈ బిల్డ్ పైప్ లైన్ని కూడా మనం అజూర్ డెవాప్స్ నుంచే ట్రిగ్గర్ చేయొచ్చు అనమాట. ట్రిగ్గర్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఒక ర్యాపర్ యాడ్ చేస్తాం ఇక్కడ. ర్యాపర్ అంటే ఏంటి మళ్ళీ అంటే జెన్కిన్స్లో బిల్డ్ పైప్ లైన్ ఉంది, దాన్ని ట్రిగ్గర్ చేయడానికి దాని టాప్ ఆఫ్ ఇట్ ఇంకొక స్క్రిప్ట్, ఇంకొక పైప్ లైన్ అనమాట. సో అలా చేయడానికి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే పైప్ లైన్స్కి వెళ్ళి ఇక్కడ మనం క్రియేట్ పైప్ లైన్ అని ఒక పైప్ లైన్ని క్రియేట్ చేయొచ్చు. బట్ బిఫోర్ దాట్ లెట్స్ గో అహెడ్ అండ్ క్రియేట్ వన్ మోర్ థింగ్. దట్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్కి వెళ్ళి సర్వీస్ కనెక్షన్స్లో, ఈసారి ఇందాక సర్వీస్ హుక్స్లో చేసాం, ఇప్పుడు సర్వీస్ కనెక్షన్స్లో క్రియేట్ కనెక్షన్ అని చెప్పి వీ నీడ్ టు క్రియేట్ ఎ కనెక్షన్ టు జెన్కిన్స్. నెక్స్ట్ సర్వర్ యూఆర్ఎల్ వచ్చేసరికి ఆ పర్టికులర్ మెషిన్ ఇది and :8080 and whatever the username password you have selected. మన దగ్గర ఏదైతే ఇంతకు ముందు కాపీ పేస్ట్ చేసుకున్నామో యూజర్ పాస్వర్డ్ వచ్చేసరికి ఇది పేస్ట్ చేసి వెరిఫై అంటే అది వెళ్ళి చెక్ చేసుకుని వెరిఫికేషన్ సక్సీడెడ్ అండ్ దిస్ ఈస్ జెన్కిన్ సర్వర్ కనెక్షన్ అని నేమ్ పెట్టుకోవచ్చు. గ్రాంట్ యాక్సెస్ టు ఆల్ పైప్లైన్స్ ఇఫ్ నెసెసరీ. సో వెరిఫై అండ్ సేవ్ అంటే ఇది ఒక సర్వీస్ కనెక్షన్ కింద మనకి సేవ్ అవుతుంది. ఎక్కడి నుంచి, అజూర్ డెవాప్స్ నుంచి. ఇది పైప్ లైన్లో ఉపయోగపడుతుంది. ఇదేమో సర్వీస్ హుక్స్ అంటే ఏంటంటే ఇక్కడి నుంచి ఆ బిల్డ్ పైప్ లైన్ని ట్రిగ్గర్ చేయడానికి. సర్వీస్ కనెక్షన్ అంటే మనమే బిల్డ్ పైప్ లైన్ని క్రియేట్ చేసి బిల్డ్ పైప్ లైన్లో జెన్కిన్స్ తోటి కనెక్ట్ అయ్యి ట్రిగ్గర్ చేయడానికి అనమాట. సో రెండు కూడా will do the same purpose, but there is a small difference is there between two of them, service hooks ki, service connections ki. Go back to your project and create a pipeline now. New pipeline. ఇందులో సింపుల్గా మనం ఏం చేస్తాం అంటే క్లాసిక్ ఎడిటర్ వాడి మనం ఒక సింపుల్ పైప్ లైన్ని క్రియేట్ చేసుకుంటాం. an empty job క్రియేట్ చేసి వాట్ నీడ్స్ టు బి క్రియేటెడ్ అనేది చెప్తాను నేను. సో ఒకవేళ మీరు కనుక ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి టు రిసీవ్ ద నోటిఫికేషన్స్. అలాగే ఒకవేళ అజూర్ డెవాప్స్కి సంబంధించిన వీడియోస్ కావాలంటే జస్ట్ మెసేజ్ మీ ఆన్ వాట్సాప్. ఆ వీడియోస్లో అజూర్ కంటైనర్ రిజిస్ట్రీ, అజూర్ కుబర్నెటిస్ సర్వీసెస్, డాకర్ అండ్ కుబర్నెటిస్, టెరాఫార్మ్, యామెల్, అజూర్ డెవాప్స్ ఇంటిగ్రేషన్ విత్ ఆల్ దీస్ టెక్నాలజీస్. ఒక 60 hours కంటెంట్ ఉంటుంది, అది కంప్లీట్ ప్యాక్. ఎవరికైనా కావాల్సి వస్తే పర్చేస్ చేస్తాను అంటే కనుక మెసేజ్ మీ ఆన్ వాట్సాప్ ఆన్ మై నెంబర్. సో లెట్స్ కంటిన్యూ. సో ఈ పైప్ లైన్లో మనం ఫస్ట్ చేసేటటువంటి యాక్టివిటీ ఏంటంటే మనం ఏజెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి యాజ్ యూజువల్గా, విజువల్ స్టూడియో 2017 with 2016 అండ్ దెన్ ఏజెంట్ జాబ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ పైప్ లైన్. నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సింది జెన్కిన్స్ టాస్క్ అనమాట, జెన్కిన్స్ క్యూ జాబ్. దట్స్ వాట్ వీ నీడ్. సో ఆర్ ఎల్స్ వాట్ వీ కెన్ డూ, జెన్కిన్స్ క్యూ జాబ్ ఒకటి అండ్ తర్వాత జెన్కిన్స్ ఆర్టిఫాక్ట్స్ ఒకటి. ఫైనలీ వీ నీడ్ అనదర్ యాజ్ యూజువల్ టాస్క్, పబ్లిష్ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్.
ఈ 3 మనకు కావాలి. సో, క్యూ జెన్కిన్స్ జాబ్ అంటే మనకు ఆల్రెడీ జెన్కిన్స్ సర్వీస్ కనెక్షన్ మనం క్రియేట్ చేసి పెట్టుకున్నాం. అండ్ ఆ సర్వీస్ కనెక్షన్‌కి మనం, మనం జాబ్ నేమ్ రాసుకోవచ్చు. ఆ జాబ్ నేమ్ వచ్చేసరికి ఎనీథింగ్ ఇట్ క్యాన్ బి. సో, ప్రాజెక్ట్ నేమే జాబ్ నేమ్ కింద వాడదాం. మై షటిల్ అని చెప్పి. మై షటిల్ సిఐ ఆర్ వాటెవర్ ఇట్ క్యాన్ బి. అండ్ ఈ రెండిటిని కూడా డిఫాల్ట్‌గా ఉంచేసేయండి. ఎందుకు ఇవి ఉపయోగపడతాయి అంటే ఏజెంట్ మెషిన్‌లోకి కోడ్ చెక్‌ఔట్ అయిన తర్వాత పైప్‌లైన్ అవుట్‌పుట్ కోసం వెయిట్ చేయాలా? క్యాప్చర్ కన్సోల్ అవుట్‌పుట్ అండ్ వెయిట్ ఫర్ కంప్లీషన్. క్యాప్చర్ పైప్‌లైన్ అవుట్‌పుట్ అండ్ వెయిట్ ఫర్ పైప్‌లైన్ కంప్లీషన్. ఎందుకు? ఇక్కడ యాక్చువల్ పైప్‌లైన్ వచ్చి జెన్కిన్స్ సర్వర్‌లో రన్ అవుతుంది. యాక్చువల్‌గా రన్ అవ్వాల్సిన పైప్‌లైన్, బిల్డ్ పైప్‌లైన్ జెన్కిన్స్ సర్వర్‌లో రన్ అవుతుంది. అంటే కన్సోల్ అవుట్‌పుట్ ఎక్కడ ఉంటుంది? జెన్కిన్స్ సర్వర్‌లో ఉంటుంది. జెన్కిన్స్ సర్వర్‌లో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి యాక్టివిటీకి సంబంధించిన అవుట్‌పుట్ మనకి ఇక్కడికి ఫెచ్ అవ్వాలి. అజూర్ డెవాప్స్ కన్సోల్‌లోకి. అండ్ అక్కడ సక్సెస్ మెసేజ్ వస్తేనే ఇక్కడ ముందుకెళ్ళమని చెప్తున్నాం అన్నమాట. Capture console output and wait for completion, capture console output and wait for pipeline completion also. ఆ తర్వాత డౌన్లోడ్ ఆర్టిఫాక్ట్స్ ప్రొడ్యూస్డ్ బై జెన్కిన్సే సెకండ్‌ది. సో, ఇక్కడ జాబ్ నేమ్ వచ్చి మై షటిల్ అండ్ జెన్కిన్స్ సర్వీస్ కనెక్షన్. అక్కడ ఆ పైప్‌లైన్‌లో ఏవైతే ఆర్టిఫాక్ట్స్ ప్రొడ్యూస్ అయినాయో ఆ ఆర్టిఫాక్ట్స్‌ని అజూర్‌లోకి తెచ్చుకోవాలనుకుంటున్నాం మనం. సో, దాన్ని తెచ్చుకోవాలి కాబట్టి తెచ్చుకున్న తర్వాత సేవ్ టు అని చెప్పి బిల్డ్ ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీ జనరల్ వేరియబుల్ ఏదైతే ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్ ఉన్నాయో మనకి ఆ వేరియబుల్స్‌నే మనం వాడుకోవచ్చు ఇక్కడ అవసరమైతే. బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ స్టేజింగ్ డైరెక్టరీ. ఇవి ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్. వీటి గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే గనక ప్రీవియస్ వీడియోస్‌లో నేను చేసి చూపించున్నాను. సో, అజూర్ ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్ అని మనం అజూర్ డెవాప్స్ ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్ అని లింక్ చూస్తే ఇందులో మనకి ఆ ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో, వై ఐయామ్ ఓపెనింగ్ దిస్ అంటే జస్ట్ వాలిడేట్ చేసుకోవడం కోసం వేరియబుల్ నేమ్‌ని వెదర్ ఐ హావ్ టైప్ చేసింది కరెక్ట్‌గా ఉందా లేదా అనేది. సో, దిస్ ఈస్ హౌ బిల్డ్ ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీకి మనం కాన్ఫిగర్ చేస్తున్నాం. సేవ్ చేయమని చెప్తున్నాం అన్నమాట. జెన్కిన్స్ సర్వీస్ కనెక్షన్‌నే వాడుకోమని చెప్పాం. అండ్ యాజ్ ఇట్ ఈస్‌గా డిఫాల్ట్స్ అన్నమాట అన్నీ కూడా. అండ్ దెన్ ఫైనల్లీ వాట్ విల్ డూ ఇస్ విల్ రన్ దిస్ పైప్‌లైన్. పబ్లిష్ ఆర్టిఫాక్ట్ వచ్చి అన్ని డిఫాల్ట్సే. సో, సేవ్ చేసి ఈ పైప్‌లైన్‌ని లెట్స్ క్యూ ఇట్. క్యూ చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం మనం. సో, క్యూ చేసినప్పుడు ఈ పైప్‌లైన్ ఎక్కడ రన్ చేస్తున్నాం మనం అంటే అజూర్ పైప్‌లైన్స్‌లోనే రన్ చేస్తున్నాం. కానీ బిల్డ్ ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ ట్రిగ్గర్ అవుతోందంటే జెన్కిన్స్ సర్వర్ మీద ట్రిగ్గర్ అవుతుందన్నమాట. ఇఫ్ యూ సీ హియర్, ఇఫ్ యూ వెయిట్ ఫర్ ఎ మినిట్ ఆర్ సో ఇదిగో సెకండ్ బిల్డ్ యాక్టివిటీ ప్రొడ్యూస్ అయింది ఇక్కడ. సో, ఏజెంట్ జాబ్ క్యూడ్ ఆన్ అజూర్ పైప్‌లైన్ ఏజెంట్. కానీ జాబ్ అనేది మాత్రం యాక్చువల్‌గా రన్ అయ్యేది ఈ సర్వర్‌లో రన్ అవుతుందన్నమాట. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే అజూర్ పైప్‌లైన్‌ని ఒక ర్యాపర్ టూల్ కింద యూజ్ చేస్తూ జెన్కిన్స్‌లో మనం ఒక బిల్డ్‌ని రన్ చేస్తున్నాం జెన్కిన్స్ సర్వర్‌లో. సో, ఇనిషియలైజ్ అయింది. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ఇంకొక జాబ్ ఇక్కడ రన్ అవుతుందన్నమాట. ఆటోమేటికల్లీ ఇట్ విల్ బి క్యూడ్ ఓవర్ హియర్. ఇదిగో థర్డ్ జాబ్. మనం ఇంతకుముందు మాన్యువల్‌గా రన్ చేసాం. సో, ఇప్పుడు ఇక్కడ రన్ అవుతుంది. ఇక్కడ ఏదైతే అవుట్‌పుట్ కనిపిస్తోందో ఆ అవుట్‌పుట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇప్పుడు. ఇదంతా జెన్కిన్స్‌లో ప్రొడ్యూస్ అవుతున్న అవుట్‌పుట్ అన్నమాట. ఆ క్యాప్చర్ ద కన్సోల్ అవుట్‌పుట్ అని ఆ టిక్ మార్క్ ఈ పని చేసి పెడుతుంది మనకి. సో, ఎప్పుడైతే ఇది రన్ అయిపోయిందో ఇదిగో బిల్డ్ ప్రాసెస్ ఈస్ సక్సెస్‌ఫుల్. ఆర్టిఫాక్ట్స్‌ని ఆ సర్వర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఏవైతే ప్రొడ్యూస్ అయిన ఆర్టిఫాక్ట్స్ వాటిని అజూర్ డెవాప్స్‌లోకి తెచ్చుకుంది పైప్‌లైన్‌లోకి. వన్ ఆర్టిఫాక్ట్ ఈస్ ప్రొడ్యూస్డ్ హియర్. ఇఫ్ యూ గో బ్యాక్ టు యువర్ పైప్‌లైన్ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ ఇక్కడ ఉంటాయిగా. కన్స్యూమ్డ్ అండ్ ప్రొడ్యూస్డ్. సో, ఎస్‌క్యూఎల్ ఫైల్ ఒకటొచ్చింది. అట్లనే వార్ ఫైల్ ఒకటొచ్చింది. అంటే మనకిక్కడ ట్రిగ్గర్ చేసిందేమో అజూర్ పైప్‌లైన్స్ నుంచి, రన్ అయిందేమో జెన్కిన్స్ సర్వర్‌లో. దెన్ వాట్ వి ఆర్ గోయింగ్ టు డూ అంటే రిలీజ్ పైప్‌లైన్‌ని క్రియేట్ చేసి ఆ ప్రొడక్ట్‌ని ఇప్పుడు పైప్‌లైన్ ఆర్టిఫాక్ట్స్ ఇక్కడికొచ్చేసాయి. కాబట్టి నెక్స్ట్ స్టెప్ మనకి ప్రొసీడ్ అవ్వాల్సిన స్టెప్ రిలీజ్ పైప్‌లైన్‌కి. సో, లెట్స్ గో అహెడ్ అండ్ క్రియేట్ ద రిలీజ్ పైప్‌లైన్ హియర్. అండ్ ఫైనల్లీ విల్ డూ ఇట్. సో, ప్రాడ్ అంటున్నాను ఇక్కడ. రిలీజ్ పైప్‌లైన్‌కి మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలి. దానికోసం అని చెప్పే నేను మన రిసోర్స్ గ్రూప్‌లో
I've created a web app in SQL DB also. Pre-create చేసి పెట్టాను. వీటికి ఏ ఆప్షన్స్ యూజ్ చేశాను, వీటిలో ఏం కాన్ఫిగర్ చేశాను అనేది తెలుసుకోవాలంటే ల్యాబ్ 2లో జావా అప్లికేషన్ డిప్లాయ్మెంట్ అజూర్ డెవాప్స్ తోటి ఎలా చేయాలని చూపించాను క్లియర్గా స్టెప్ బై స్టెప్. ఆ వీడియో ఒకసారి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి ఇఫ్ యూ హ్యావెంట్ ఆల్రెడీ సబ్స్క్రైబ్డ్ అండ్ ఆల్సో క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్స్. ఒకవేళ కంప్లీట్ ప్యాక్ ఆఫ్ అజూర్ డెవాప్స్ వీడియోస్ కావాలంటే కాంటాక్ట్ మీ ఆన్ మై వాట్సాప్ నెంబర్. రైట్, లెట్స్ గో అహెడ్ అండ్ క్రియేట్ అవర్ బిల్డ్ పైప్లైన్. సో దీనికి ఆర్టిఫాక్ట్ కావాలి ఇప్పుడు. ఆఫ్ కోర్స్ ఆ ఆర్టిఫాక్ట్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ మనకి జెన్కిన్స్ అనే చాయిస్ ఉంది. సో దీని నుంచి ఆర్టిఫాక్ట్స్ని తీసుకోవచ్చు మనం. మన ప్రొడ్యూస్ అయిన జెన్కిన్స్ జాబ్ నుంచి ఆర్టిఫాక్ట్ని తీసుకోవచ్చు. లేటెస్ట్ ఆర్టిఫాక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. అండ్ దెన్ జాబ్, సో ఏజెంట్ జాబ్ వచ్చేసరికి ఫస్ట్ జాబ్ ఏమో MySQL ప్రిపరేషన్ అండ్ సెకండ్ జాబ్ వచ్చేసరికి అప్లికేషన్ ప్రిపరేషన్. ఇవి రెండు కూడా మనం ఎక్కడ చూసాం? మన అజూర్ పైప్లైన్, జావా అజూర్ పైప్లైన్లో చూసాం ల్యాబ్ 2లో. సో గో బ్యాక్ అండ్ వాచ్ దట్ వీడియో ఆల్సో. సో SQL డేటాబేస్ని ప్రిపేర్ చేయాలి కాబట్టి సర్వీస్ కనెక్షన్ టు MySQL అజూర్ సబ్స్క్రిప్షన్కి సర్వీస్ కనెక్షన్ క్రియేట్ చేస్తున్నాను. అది క్రియేట్ అయిన తర్వాత అక్కడ ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్నటువంటి ఇవి ఉన్నాయి అక్కడ. సో లెట్ మీ టేక్ దట్ అండ్ ఈ పర్టికులర్ యాక్టివిటీ తోటి మనం ఏం చేయబోతున్నాము అంటే మన డేటాబేస్లోకేమో MySQL స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నాము. మన వెబ్ యాప్లోకేమో ఆ మావెన్ ప్రొడ్యూస్ చేసినటువంటి .var ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం అనమాట. సో ఈ రెండు చేస్తే మనకి డిప్లాయ్మెంట్ సక్సెస్ఫుల్ అయ్యి ఆ వెబ్ అప్లికేషన్ ఏదైతే మనం డిప్లాయ్ చేస్తున్నామో అది రన్ అయ్యి లైవ్లో మనకి కనిపిస్తుంది. సో హౌ టు డూ ఇట్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఆల్ రైట్, సో హోస్ట్ నేమ్ రిఫ్రెష్ చేస్తే మనం అక్కడ క్రియేట్ చేసుకున్న MySQL డేటాబేస్ నేమ్ ఏమీ ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే స్క్రిప్ట్ని ఇంపోర్ట్ చేస్తున్నాం కాబట్టి అందులో డిఫైన్ చేసిన నేమ్ తోటి డేటాబేస్ క్రియేట్ అవుతుంది. అడ్మిన్ లాగిన్ నేమ్ వచ్చేసరికి నేను డేటాబేస్కి సెట్ చేసుకున్న యూజర్ నేమ్ ఇది. అండ్ నేను నా అడ్మిన్ పాస్వర్డ్, ఆ డేటాబేస్కి నేను పెట్టుకున్న పాస్వర్డ్ ఏదైతే పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ని తీసుకుంటున్నాను. ఇవి డైరెక్ట్గా ఇలా మనం వాల్యూస్ కింద పాస్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇన్స్టెడ్ వీ కెన్ యూజ్ వేరియబుల్స్ని యూజ్ చేసి మనం హైడ్ చేయొచ్చు ఈ వాల్యూస్ని. అవి ఎలా హైడ్ చేయాలనేది కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను. ఒకసారి ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి ఇఫ్ యూ హ్యావ్ సమ్ టైమ్. సో డేటాబేస్కి సంబంధించిన స్క్రిప్ట్ ఫైల్ని సెలెక్ట్ చేసుకుని డేటాబేస్ ప్రిపరేషన్ యాక్టివిటీ, అలాగే వెబ్ యాప్కి సంబంధించినటువంటి వార్ ఫైల్ని సెలెక్ట్ చేసుకుని వెబ్ యాప్ని సెలెక్ట్ చేసి, అలాగే మన అప్లికేషన్ టార్గెట్ ఫోల్డర్లోకి అప్లోడ్ అయినటువంటి వార్ ఫైల్ని సెలెక్ట్ చేసుకుని అప్లికేషన్ డిప్లాయ్మెంట్ని సేవ్ చేసి ఈ పర్టికులర్ పైప్లైన్ని మనం రన్ చేస్తే దిస్ విల్ గో అహెడ్ అండ్ ప్రిపేర్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ప్రాడ్ సెలెక్ట్ చేసుకున్నాము, అలాగే థర్డ్ వెర్షన్ అండ్ క్రియేట్. సో రిలీజ్ 1 హ్యాస్ బీన్ క్రియేటెడ్. రిలీజ్ 1ని మనం డిప్లాయ్ చేయొచ్చు. సో డిప్లాయ్ చేస్తే లాగ్స్ని చూసినప్పుడు అక్కడ జెన్కిన్ సర్వర్లో ప్రొడ్యూస్ అయిన ఆర్టిఫాక్ట్స్ ఇక్కడ మనకి అవైలబుల్ వచ్చేసినాయి ఆల్రెడీ. కాబట్టి ఏవైతే వెబ్ యాప్ మనం క్రియేట్ చేసుకున్నామో ఆ వెబ్ యాప్లోకి అండ్ ఏవైతే డేటాబేస్ క్రియేట్ చేసుకున్నామో ఆ డేటాబేస్లోకి మన ఆర్టిఫాక్ట్స్ అన్నీ వెళ్ళి డిప్లాయ్ అయ్యి మనకి ఒక ఫుల్లీ ఫంక్షనల్ వెబ్సైట్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు. సో let's finish this job and we'll see how it is going to actually configure our web application so that we can see the live web app in action, right? So ఈ ప్రాసెస్లో మనం కోడ్ నేమో జెన్కిన్స్ నుంచి తీసుకున్నాం అండ్ తర్వాత డేటాబేస్ మన రిపోజ్ నుంచి ఏమో పైప్లైన్ని క్రియేట్ చేసాం అండ్ దెన్ I just use this configuration to run the pipeline. సో it's just a minor mistake. లాస్ట్ టైం కూడా మనం రన్ చేసినటువంటి దాంట్లో ఎర్రర్స్ వస్తే నేను ఎలా ఫిక్స్ చేయాలో చెప్పాను. సో follow the same mechanism. Let me pause this video, fix this and come back with the working pipeline. I think I discovered what the issue was, so I'm just kicking off the pipeline again. Let me rerun and see what exactly
going to happen. So username field దగ్గర నేను just simple username pass చేశాను. It should not be like that. Username at the rate of server name ఉండాలి. So that might have caused the issue in the earlier run. So let's wait for this to finish. Whether it's going to be successful this time or not, we'll get to know. Once it is done, we get to see the application is published and మనకి live లో running application అనేది కనిపిస్తుంది. Let me pause the video and come back once it is complete. Maybe it's going to take 1 minute only. So let's continue. Not going to pause the video. So let's see what happens this time, and then we'll conclude this video. Please do subscribe to my channel if you haven't already to receive the notifications, and also click on the bell icon, share with your friends, because sharing knowledge is a key thing to your success. So that's what I'm doing right now. Please do share and appreciate the efforts and support my channel by subscribing to it. సో ఈసారి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఎస్క్యూఎల్ డిప్లాయ్మెంట్. అక్కడ యూజర్ నేమ్ దగ్గర నేను సింపుల్ యూజర్ నేమ్ పెట్టాను పైప్ లైన్ కాన్ఫిగరేషన్లో. షుడ్ నాట్ బి ద కేస్. సో మనం ఏం చేయాలంటే యూజర్ నేమ్ దగ్గర యూజర్ నేమ్ ఎట్ ద రేట్ ఆఫ్ సర్వర్ నేమ్ రాయాలి. సో దట్స్ వాట్ ద మిస్టేక్ వాజ్. చూపిస్తాను అది. మనకి సెకండ్ రన్లోనే సక్సెస్ అయిపోయింది ఇప్పుడు. సో సక్సెస్ఫుల్గా ఎస్క్యూఎల్ ఫైల్ డిప్లాయ్ అయింది, సక్సెస్ఫుల్గా వార్ ఫైల్ కూడా డిప్లాయ్ అయింది, సక్సీడ్ అయింది. So if you go back to your pipeline settings, edit pipeline settings, SQL task లో ఇక్కడ యూజర్ నేమ్ ఇందాక సింపుల్గా ఇచ్చేసాను. ఇప్పుడు జస్ట్ you added my this thing also, server name also. So that made it successful. Let's go back to our web app and try to access the URL. So since it is a plain URL, we'll be seeing the home page straight away. బట్ దీని తర్వాత మై షటిల్ డెవ్ అనేటటువంటి దీన్ని వాడాలి కాబట్టి, సో నౌ ద ఆర్టిఫాక్ట్స్ ఆర్ పబ్లిష్డ్, డేటాబేస్ పబ్లిష్ అయింది అండ్ వెబ్ అప్లికేషన్ పబ్లిష్ అయింది కాబట్టి ఈ హోమ్ పేజ్ మనకు కనిపిస్తుంది అనమాట. ఇలా మనం అజూర్ డెవాప్స్ని యూజ్ చేసి జెన్కిన్లో ఉన్నటువంటి పైప్ లైన్ని రన్ చేయొచ్చు. జెన్కిన్స్ తోటి సక్సెస్ఫుల్గా మనం ఇంటిగ్రేట్ చేసి మనం పైప్ లైన్ అనే దాన్ని చేయొచ్చు. ఫైనల్గా వాట్ ఈస్ లెఫ్ట్ ఓవర్ అంటే enabling the CI/CD. So CI/CD enable చేస్తే ఏమవుతుంది మనకి బిల్డ్ పైప్లైన్ సెట్టింగ్స్లో, ఇఫ్ యూ గో బ్యాక్ టు పైప్లైన్ సెట్టింగ్స్, ఇక్కడ మనం ట్రిగ్గర్స్ దగ్గర కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఎనేబుల్ చేసుకోవాలి, సేవ్, అండ్ దెన్ రిలీజ్లో వచ్చేసరికి కంటిన్యూస్ డెలివరీ ఎనేబుల్ చేసుకోవాలి ట్రిగ్గర్ దగ్గర. సో దిస్ ఈస్ ఆల్సో సేవ్. అండ్ మీరు మీ రిపాజిటరీని అఫ్కోర్స్ క్లోన్ చేసుకున్నప్పుడు ఆ పర్టికులర్ సర్వీస్ దానికి సంబంధించినటువంటి ఏ మోడిఫికేషన్ చేసినా దేర్ ఇస్ సమ్ ఇష్యూ, దట్స్ ఓకే. సో ఏ మోడిఫికేషన్ చేసినా ఇక్కడ ఒక ఫైల్ యాడ్ చేసి, సమ్ కైండ్ ఆఫ్ ఫైల్ ఆర్ ఫోల్డర్ యాడ్ చేసి, చేంజ్ లాగ్ ఆర్ జెన్కిన్స్ సిఐ టెస్ట్ అనే ఫైల్ని యాడ్ చేసి దాంట్లో ఏదైనా మ్యాటర్ టైప్ చేసి, ఇఫ్ యూ దిస్ ఈజ్ ఏ టెస్ట్ కమిట్ టు వెరిఫై CI/CD అంటే కమిట్ అన్నప్పుడు కోడ్ రిపాజిటరీలోకి ఒక చేంజ్ పుష్ అవుతుంది కాబట్టి దిస్ హ్యాస్ టు ట్రిగర్ ద బిల్డ్ పైప్ లైన్. ఇమీడియట్గా బిల్డ్ పైప్ లైన్ ట్రిగర్ అయింది జస్ట్ నౌ అని చెప్పి. ఈ బిల్డ్ పైప్ లైన్ ఏం చేస్తుంది, ఇంటర్నల్గా జెన్కిన్స్ పైప్ లైన్ని ట్రిగర్ చేస్తుంది. అండ్ ఇఫ్ యూ సీ హియర్ నౌ అగైన్, మనం బ్యాక్కి ప్రాజెక్ట్కి వెళ్ళిపోతే యూ కెన్ సీ ద ఫోర్త్ వన్ ఇస్ పెండింగ్, ఫినిష్డ్ వెయిటింగ్, రైట్. సో ఇది వెళ్ళి జెన్కిన్స్లో పైప్ లైన్ ట్రిగర్ చేసింది అండ్ జెన్కిన్స్ బిల్డ్ పైప్ లైన్ యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జిక్యూట్ చేసింది. ఎగ్జిక్యూట్ చేసిన అవుట్పుట్ మనకి ఇక్కడ అజూర్ డెవాప్స్లో యాజ్ ఇట్ ఈస్గా కనబడుతుంది. ఇక్కడ బిల్డ్ సక్సెస్ అయితే నెక్స్ట్ ఇమీడియట్గా రిలీజ్ పైప్ లైన్ ట్రిగర్ అవుతుంది. దట్స్ హౌ వి ఎనేబుల్ ద కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఫైనల్లీ వెరిఫై డిప్లాయ్మెంట్ మనం ఆల్రెడీ చేసాం. ఆర్టిఫాక్ట్స్ మన వెబ్ సర్వర్లోకి, డేటాబేస్ సర్వర్లోకి డిప్లాయ్ అయిన తర్వాత మనకి అప్లికేషన్ అనేది రన్నింగ్ కండిషన్లో కనపడింది. సో దట్ ఈస్ వాట్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ ఆల్ అబౌట్. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ టు ఇంటిగ్రేట్ బోత్ జెన్కిన్స్ అండ్ అజూర్ డెవాప్స్. చాలా ఇంటర్వ్యూస్లో కూడా ఇవి అడుగుతారు. సో డూ ప్రాక్టీస్ దిస్. Try to learn the regular scenarios also, like .NET app deployment with Azure DevOps, Java app deployment with Azure DevOps, Selenium automation testing with Azure DevOps. So previous videos దాని గురించి డిస్కస్ చేస్తున్నాయి కాబట్టి go back and watch them also.
అండ్ నెక్స్ట్ వీక్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తోటి నేను వస్తాను, పబ్లిష్ చేస్తాను. సో please do subscribe if you haven't subscribed already, and also click on the bell icon. Do share with your friends and support my channel. Thank you so much for watching this video, guys, and see you later.